దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని సన్నిధానంలో ఈ 2024 సంవత్సరంలో 5 నెలలు గడిచిపోయాయి. 6వ నెల 7వ తారీఖు రాత్రి మనందరం కలిసి ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఆయన ఇవ్వకపోతే ఆయన సన్నిధిలో మనం కూడలేం. ఆయన ప్రేరేపించకపోతే ఆయన సన్నిధికి మనం రాలేం. ఇదంతా ఎవరి కృప అంటే ప్రభు కృప. ఇంతవరకు పాటలు పాడాం, ప్రభుని స్తుతించాం. ఒకే ఒక అంశం మీద 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నిజానికి ఈ టయానికి ఇక్కడ ముగించేసి నేను వెళ్తానని అన్నాను, కానీ మీరు ఎవరు ఆ టయానికి 6:30కే వస్తారంటే ఎవరు రాలేదు. తర్వాత ఏదేమైనా ఈరోజు ప్రభు సన్నిధిలో తొందరలు పెట్టకుండా, మనం తొందరపడకుండానే వీళ్ళ అన్ని విషయాల్లో మళ్ళా ఎక్కడైతే పడిపోరో అక్కడి నుంచి మళ్ళా తిరిగి లేపబడాలనేది దేవుని చిత్తం. కాబట్టి ప్రార్థనలో నిర్లక్ష్యం, పాడటంలో నిర్లక్ష్యం, ప్రభువును స్తుతించడంలో నిర్లక్ష్యం, మందిరానికి రావటంలో నిర్లక్ష్యం, ఈ నిర్లక్ష్యపు ఆత్మ ప్రతి బిడను పట్టి పీడిస్తుంది. వెళ్దామని ఆశ ఉన్నా అప్పటికే ఇంకా వద్దులే మళ్ళా వారం వెళ్దాం అన్నట్టుగా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు మందిరాన్ని. మీరు ఆహారం తినడం నిర్లక్ష్యం చేయండి, బంధువులు వెళ్ళడానికి నిర్లక్ష్యం చేయండి, ఏదైనా షాపింగ్లకి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేయండి, కానీ మందిరానికి మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ మీరు బలహీనంగా ఉందని అనుకున్నా ఏదో ఒక రకంగా ధైర్యం చేసుకుని మందిరానికి రండి. వెళ్ళేటప్పుడు మీరు బలం కలిగి వెళ్తారు. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనం బలహీనులకి ఇక్కడికి వస్తే మనల్ని బలపరిచి పంపేవాడు దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి దేనికి చోటు ఇవ్వద్దు, నిర్లక్ష్యానికి ఏమి ఇవ్వద్దు, చోటు ఇవ్వకండి. అద్దనాకి బత్తా బియ్యమనంట. ఎంతకి? అద్దనాకి బత్తా బియ్యమని ఒక కాకినాడ లాంటి పట్టణం వెళ్ళిపోయాడంట ఒక ఆయన అద్దనా పట్టుకుని. ఇప్పుడు అద్దన అంటే మనకు తెలియదు. మా నాయనమ్మ కాలంలో అద్దన బేడ ఏ చెప్పేది మా నాన్నమ్మ అప్పుడు ఉండే. మనకు తెలిసిందల్లా ₹1 పావల, అంతకుముందు 20 పైసలు, 10 పైసలు కూడా కొంతమందికి తెలియదేమో. 10 పైసల బిల్లు తెలుసా? 5 పైసల బిల్లు ఉండేది. 5 పైసలు, 2 10 పైసలు, ఒక 5 పైసల బిల్లు కలిపితే ఎంత? పావల. ఇలాగుండే అప్పుడు. ఓకే, ఇప్పుడు మనకు అది తెలియవు. ఇప్పుడు మన పిల్లలకి ₹1 పావలా తెలుసు. ఇప్పుడు పిల్లలకి ₹1 పావలా తెలియదు. ఇంకో సంగతి తెలుసా? వాళ్ళకి ₹5 కూడా తెలియదు. ఇప్పుడు ఏం తెలుస్తుంది? తెలిసిందల్లా 10, 20, 50, 100 అయ్యే తెలుస్తున్నాయి. అంతకుముందు రూపాయలు మన ఎవరికి, పిల్లలు ఎవరికి తెలియట్లేదు. ఓకే, అద్దనాకి బత్తా బియ్యమని కాకినాడ లాంటి మహాపట్టణానికి వెళ్ళిపోయి అద్దనా ఇచ్చి బత్తా బియ్యం కొనుక్కున్నాడట. కూరున్నా లేకపోయినా గింజాన్ని వేసుకు తిని బతికేచ్చు అని వెళ్ళి పొద్దుట సాయంత్రం చక్కగా అన్నం వండుకుంటున్నాడు. కూర ఎక్కడన్నా దొరికితే వండుకోగలిగితే వండుకుంటున్నాడు, లేకపోతే గింజ వేసుకునే తినేస్తున్నాడు. ఇంకా పని ఏమన్నా ఉందా? అతనికి ఏ పని లేదు. తింటున్నాడు, ఆ సత్రం దగ్గర కాంచేపు కూర్చుంటున్నాడు, ఆ సత్రంలో కాంచేపు పడుకుంటున్నాడు. మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి టైం అవుతుంది, మళ్ళా వండుకుంటున్నాడు, మళ్ళా తినేసి
పడుకుంటున్నాడు. ఒక్కడు బత్తా బియ్యం తినడానికి ఎన్నాళ్ళు పడుతుంది? మీరు ఇప్పుడు కేజీ తింటారా, అర కేజీ తింటున్నారా అంటే నేనంటాను కేజీ తినేవాడు లేడు, అర కేజీ తినేవాడు కూడా లేడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక సోళ్ళ బియ్యం వండుకుంటుంటే ఇంట్లో ముగ్గురికి సరిపోతుంది. అంటే ఎంత తింటున్నారు వీళ్ళు? ఓ తింటే 100 గ్రాములు 150 గ్రాముల కంటే ఎక్కువ అన్నం ఎవరు తినలేకపోతున్నారు. ఓకే, వీడు మొత్తం మీద ఒక 2 నెలలు 3 నెలలు తినేసి ఉంటాడు. మనిషికి పని పాట ఏమీ లేదు, వండుకోవటం, తినటం, పడుకోవటం. బాగా తయారయ్యాడు. ఏమయ్యాడు? బాగా తయారయ్యాడు. బాగా తయారయ్యి కళ్ళు బలుచుకుని అబ్బా చాలా బాగుంది అనుకుంటాను దినాల్లో. అనుకోకుండా వాడికి ఒక భయంకరమైన శోధన వచ్చి పడ్డది. ఏంటి శోధన? ఆ దేశంలో రాజధానిలో గోడను పగలగొట్టి బుర్రు చేసి 2 దొంగలు దొంగతనం చేయడానికి వెళ్ళారట. గుణపం పెట్టి రాజుగారు రాజధాని గోడ బుర్రు చేశారు, బాగుంది. కానీ లోనకి వెళ్ళి దూరేటప్పుడు కూలిపోందట. ఏమైపోయింది? గోడ కూలిపోయింది. గోడ కూలిపోతే వీళ్ళిద్దరంటే దొంగతనానికి వెళ్ళిన వాళ్ళు అంటే రాజుగారి మీద కంప్లైంట్ పెట్టారట. రాజధాని గోడ ఇలా అంత 2 ఇటుకలు తీస్తేనే కూలిపోయిందంటే రాజు నిద్రపోతున్నాడా? అసలే ఇది ఎలా కట్టబడ్డది అసలు చూశాడా ఏంటని చెప్పేసి మొత్తం మీద రాజుగారి మీద కంప్లైంట్ పెట్టాడండి. గోడ కూలిపోయింది చూసారని మొత్తం అందరూ కూర్చుని ఆలోచన చేస్తున్నారు. అలా కాదు, ఈ గోడలు కట్టించడానికి ఒక మంత్రి ఉన్నాడు, ఆయనది ఏమన్నా ప్రాబ్లం ఏమో చూడండి అంటే ఆయన పిలిచారట. అయ్యా నాదేం ప్రాబ్లం, మేస్త్రిని నెట్టాను, పని వాళ్ళని నెట్టాను, కాబట్టి వాళ్ళు రోజు చేస్తుంటే నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తూ వచ్చాను, నాలో ఎక్కడ లోపం లేదు అన్నాడట. మేస్త్రిని పిలిచి అడిగారట, మాదేం లోపం లేదయ్యా, వాళ్ళు అట్టుకొస్తున్నారు అరుసు మట్టి మేము కడుతున్నాం, మరి ఆ పిసకటంలో తొక్కడంలో మట్టిని ఏదన్నా చేయడంలో వాళ్ళ దగ్గర ఏం లోపం ఉందామంటే మేమేం చేయమయ్యా, నానబెడుతున్నాం, తొక్కుతున్నాం, బాగా ముద్ద చేస్తున్నాం, ఆ మట్టి అట్టుకొచ్చి కడుతున్నాం, మా దగ్గర ఏమి లోపం లేదు. మరి ఎవరిది లోపం? మంత్రి గారి దగ్గర లేదు, మేస్త్రి దగ్గర లోపం లేదు, పని వాళ్ళ దగ్గర లోపం లేదు, మట్టిలో లోపం లేదు. ఎవరిది లోపమో తెలుసా? ఈ పని దగ్గరుండి చూసుకొని అందుకు రాజుగారిదే లోపం. రాజుగారు మరణం శిక్షకి అర్హుడు అన్నారట. ఎందుకని? రాజుగారు డబ్బు ఇచ్చేయటం కాదు, ఆ పని ఎలా చేస్తున్నారో చూసుకోవాలి కదా. కాబట్టి చిన్న బెజ్జం పెడితేనే కూలిపోయిందంటే రేపు శత్రువు బాంబు వేస్తే ఈ దేశం ఎలా కాపాడబడుతుంది? కాబట్టి రాజు దీన్ని సరిగ్గా పర్యవేక్షించలేదు కనుక ఈ మరణ శిక్షకు రాజే కారకుడు అన్నారట. ఇప్పుడు అందరూ కలిపి శిక్ష ఎవరి మీదకి వేశారు? రాజుగారి మీద వేశారు. రాజుగారి మీద వేస్తే రాజుగారు చాలా మంచోడట, ఊరోళ్ళందరికీ మంచోడు, చాలా మంచోడు. కానీ ఏం జరిగింది తెలుసా? అందరు కూర్చుని రాజుగారు ఏం తప్పు చేశాడు చూడలేనందుకు రాజుగారిని చంపేసుకుందామా? ఎందుకు వచ్చింది? రాజుగారి స్థానంలో ఎవడొకరిని మనం చంపుదాం, ఉరి తీద్దామని కమిటీ మంత్రులు అందరూ ఆలోచించారట. ఎవడున్నాడు మరి? ఎవడు కొడుకుని ఇవ్వడానికి ఇష్టపడతాడు? ఎవరు బంధువుని ఇవ్వడానికి ఇష్టపడతారు? ఏమొద్దండి, మేము మనం చూసాం సత్రం దగ్గర ఒకడు ఏ దిక్కు మొక్కు లేకుండా వండుకు తినేసి పడుకుంటున్నాడు, మొత్తుగా ఉంటున్నాడు. వాడిని మనం ఏం చేద్దాం? రాజుగారి బదులు తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారట? ఉరి తీసేద్దాం అనుకున్నారట. చూసారా? ఊహించాడు ఎప్పుడైనా? అర్ధనాకి బత్తా బియ్యం వస్తాయి తిందాం అనుకున్నాడే కానీ తినేసిన తర్వాత ఉగ్రత నా మీదకి వస్తుంది, అయ్యో మరణ శిక్ష నా మీద పడుతుంది, ఎవడో చేసిన తప్పు నా మీద పడి నన్ను శిక్షిస్తారు, నన్ను ఉరి తీస్తారు అనేటువంటి ఆలోచన కానీ అటువంటి ఉద్దేశం కానీ వాడికి కలిగిందంటే ఎప్పుడు ఆలోచన వాడికి రాలేదు. తర్వాత వచ్చింది ఏంటి తెలుసా? భయంకరమైన కీడు వచ్చి పడ్డది. ఏం చేయాలి అర్థం లేదు, తప్పించుకోవడానికి మార్గం లేదు. వాడు పక్షంగా పోరాటం చేసేవాళ్ళు లేడు, వాడు పక్షంగా రే ఎందుకని తీసుకెళ్తున్నారు అతను నన్ను అడిగేవాళ్ళు లేడు. రాజుగారి బదులుగా దేశాన్ని పాలించే రాజుగారికి బదులుగా ఈ నురు తీయడానికి తీసుకెళ్తున్నారు కాబట్టి రాజుగారు అందరికి ఇష్టమే కనుక ఎవడో మాట్లాడట్లేదు. అనామకుని తీసుకెళ్ళంటే రాజుగారి బదులు ఉరేశారట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇవాళ చాలామంది దేవుడు అక్కర్లేదు మనకి, చక్కని ప్రీబియం వస్తున్నాయి. 1వ తారీఖు పొద్దుటే వ్యాన్ వచ్చేస్తుంది, హ్యాపీ.
అలాగనుకుంటూ అమ్మఒడి వస్తుంది, అసలు వస్తుంది అన్నట్టు అనుకుంటూ దేనికి మనుషులు లోనైపోతున్నారు తెలుసా? నిర్లక్ష్యము ఆత్మకు లోనైపోతున్నారు. తినడానికి ఏముంది? తిండి ఉంది. కట్టడానికి ఏమున్నాయి? బట్టలు ఉన్నాయి. ఉండటానికి ఏముంది? ఇల్లు ఉంది. మనం తిరగడానికి బళ్ళు ఉన్నాయి. ఎవరిని కేకేసినా ఎక్కడికో దిక్కి తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు సహకారులు ఉన్నారు. ఎందుకంటే చాలామంది పిల్లలు గాలికి తిరిగే వాళ్ళు ఉన్నారు మన ఊరిలో. వాళ్ళని ఉపయోగించుకుంటున్నాం అంతే. ఇంకెవరు అక్కర్లేకపోతుంది మనకి. జాగ్రత్త. వాడు ఎవ్వరు నా మీదకి కీడు వస్తుందని కానీ, శోధన వస్తుందని కానీ, ఇబ్బంది వస్తుందని కానీ ఎప్పుడు ఊహించలేదు. పొద్దుట సాయంత్రం చక్కగా భోజనం చేసి హ్యాపీగా బ్రతికాడు. చాలా హ్యాపీ అనుకున్నాడు. కానీ దేనికి గురైపోడు తెలుసా? మరణానికి గురవ్వాల్సి వచ్చింది. కాబట్టి విపత్తు రాబోతుంది, దుర్దినములు రాబోతున్నాయి, శ్రమ దినాలు రాబోతున్నాయి. ఒకప్పుడు మన స్థితి, ఒకప్పుడు మన పరిస్థితి, ఒకప్పుడు మన యొక్క దీనస్థితి మనసును పెట్టుకుందాం. అప్పుడు ఎంత ఎక్కిపడి ప్రభువా నా స్థితి మార్చు నాయన, నా పరిస్థితి మార్చు నాయన, నా బిడ్డలను బలపరచు తండ్రి, రోగులుగా ఉండిపోతున్నారు స్వస్థపరచు నాయన, నా కుటుంబాన్ని దీవించు తండ్రి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన, నీ కొరకు ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచు తండ్రి అని ఎక్కిపడి ప్రభు దగ్గర ఏడ్చినటువంటి దినాలు మర్చిపోయి ఇప్పుడు ప్రార్థనకి ఏమైపోతుందో తెలుసా? సోమరైపోతున్నారు. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. రాబోయేటువంటి ఉగ్రత దినము నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలో ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తర్వాత ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వారు ఎట్లు విందురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. గ్రీసు దేశస్థుడని కానీ, యూదుడని కానీ ఏమి లేదు, భేదము లేదు. అన్యుడని కానీ, దేవుని ఎరిగినోడని కానీ, దేవుని ఎరగనోడని కానీ భేదము లేదు. శోధన అనేది ఆ దరి మొదలుకొని ఈ దరి వరకు మనలందరిని ఏం చేయబోతుంది తెలుసా? శోధించబోతున్నప్పుడు ఆ శోధన నుంచి విడుదల పొందాలంటే, ఆ శోధన నుంచి విడుదల కలగాలంటే, ఆ శోధన నుంచి మనం తప్పించబడాలంటే, ఆ శోధన నుంచి మనం బయటపడాలంటే, ఆ శోధకుడు నిన్ను నన్ను మనల్ని శోధించకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో అభిషేకించి తన కంచి మన చుట్టూ వేయాలంటే తప్పక ప్రతి ఒక్కడు అంటే ఏం చేయాలంట? ఎవడైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తాడో, ఎవడైతే ప్రార్థన చేయవాడుగా ఉంటాడో, ఎవడింట్లో అయితే ప్రార్థన అటువంటి దివిటి ఎలుగుతూ ఉంటుందో, ఎవడింట్లో అయితే ప్రార్థనకు నిర్లక్ష్యం లేకుండా ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారో ఆ కుటుంబము ఉగ్రత నుంచి ఏం చేయబడబోతుంది తెలుసా? రక్షించబడబోతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభువా నీకు వందనాలు. మా కుటుంబం ఆ ఉగ్రతలో పడకూడదు. మా కుటుంబం తప్పగా రక్షించబడాలి. కనుక నిర్లక్ష్యపాత్మని విడిచిపెడతాం. మా ఇంట్లో ప్రార్థన ఏంటంటే దివిటిని వెలిగిస్తాం. మేము మా బిడ్డలు ఏకమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అయ్యా ఆ ఉగ్రత మా మీద, మా బిడ్డల మీదకి రాకూడదు తండ్రి అని ప్రభు పాదాల దగ్గర అడుగుతాము. ఈ రోజు నుంచి ప్రభు సన్నిధిలో మళ్ళా తిరిగి మేము ఎక్కడ పడిపోయామో, ఎక్కడ నిర్లక్ష్యపాత్మకు చోటు చేసుకున్నామో, ఏ ఇంటిలో అయితే ప్రార్థన నిర్లక్ష్యం అయిపోయిందో ఆ ఇంట్లో మళ్ళా తిరిగి మేము ప్రార్థన చేస్తాం. ప్రభువా మా బిడ్డలు మేము ఏకమై నిన్ను స్తుతిస్తాం నాయన. ఆ కీడు మాకు కానీ, మా బిడ్డల మీదకి కానీ, మా గ్రామం మీదకి కానీ, మా సంఘం మీదకి కానీ ఏ ఉగ్రత రావటానికి వీల్లేదు ప్రభువా. మేము ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి మెలకు కలిగి ప్రార్థన చేస్తామన్న వాళ్ళందరూ 2 చేతులు పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం స్వరం వినబడాలా గట్టిగా? ఏం చేయాలి మనందరం? ప్రతి ఇంట్లో నేను చాలాసార్లు చాలా కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నాం. ఒక ఐదుగురు ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి పూనుకున్నాం. కొనసాగనివ్వలేదు మీరు. ప్రతి ఇంట్లో 7 వచ్చి ప్రార్థన చేద్దామంటే దాన్ని కొనసాగనివ్వలేదు. మీ కేవలం ఏంటంటే ఆ అర్ధన బియ్యంగేళ్ళలాగే ఉన్నది మీ భక్తి జీవితాలు.
తినేయటం, పడుకోవటం, టీవీ చూడటం, ఏదేదో ఆలోచించుకోవటం అయిపోతుంది అంతే మీ జీవితాలు. జాగ్రత్త. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? గ్రీసు దేశస్థుడని కానీ యూదుడని కానీ ఏమి లేదు, భేదం లేదు. నేను ప్రభుని నమ్ముకున్నాను కదా, మమ్మల్ని శోధకుడు శోధించడు, మా ఇంటికి శోధకుడు రాడు, మేమంతా ప్రభు కృపలో వర్ధిల్లుతాం అని అనుకుంటున్నావా? ముందుగా శోధించేది ఎవరినో తెలుసా? ఎవడు ప్రభు నమ్మాడు వాడినే శోధిస్తుంది అపవాది. యేసుక్రీస్తు ప్రభువారు 40 రాత్రులు 40 పగళ్ళు అరణ్యములో ఉపవాసం చేశారు. 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీద ఉండిపోయారు. మంచీలు కూడా తాగలేదు, ఏది ముట్టలేదు. చాలా శక్తి కలిగి ప్రభు దగ్గర ప్రార్థన చేశారు, తండ్రితో గడిపారు. 40 రోజులు అయిపోయి ఇంకా దిగి కిందకు వద్దామని చెప్పి దిగడానికి అని బయలుదేరారు. కానీ పాపం అడుగేయలేకపోతున్నారు, చాలా బలహీనమైపోయింది. మీకు తెలుసు అనుభవం, ఉపవాస కోటలు అయిపోయి అంటే మనం బలహీనం అయిపోతాం. 3 రోజులు ఏం తినకపోయినా చక్కగా చాలా హ్యాపీగా ఉంటాం. 4వ రోజు వచ్చేటడికి ఏమైపోతాం? ఉపవాసం ముగించామా నీరసం వచ్చేస్తుంది, తొందర వచ్చేస్తుంది, కంగారు అయిపోతుంది. ఆ అనుభవం మనకు తెలుసు. ఎస్ఐ కూడా 40 రోజులు ఉపవాసం ముగించుకుని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన కొండ నుంచి దిగి వస్తున్నారు. ఇలా దిగి వస్తామంటే పాపం నడవలేకపోతున్నారు. ఈ నీర్చాన్ని చూసినటువంటి అపవాది వెంటనే పరిగెట్టుకొచ్చేసిందట. పరిగెట్టుకొచ్చేసి, బోధకుడా ఎందుకు అంత బలహీనమైపోతున్నావు? నీ చుట్టూ రాళ్ళు చాలా ఉన్నాయి. ఈ రాళ్ళను రొట్టెలుగా నువ్వు చేసుకుని ఈ రొట్టెలు తినొచ్చు కదా, నువ్వు నీరసమైపోతున్నావు. ఈ రాళ్ళను ఏం చేయి, రొట్టెలుగా మార్చుకుని తిను అంటుంది అపవాది. యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు జీవించును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. రొట్టెల మనుషు ప్రాణాన్ని నిలుపు, ఆహారం మనుషు ప్రాణాన్ని నిలుపుదు. నిలిపేది ఏంటో తెలుసా? దేవుని నోట నుండి వచ్చేటువంటి దేవుని మాట మనలను కృంగిపోయిన స్థితిలో నుంచి మన పైకి లేవనెత్తది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని నోట నుండి వచ్చే మాట, దేవుని నోట నుండి వచ్చే మాట, ఆ మాట వినటానికి కొరకు, ఆ మాటను గ్రహించడానికి కొరకు, ఆ మాట చెవులు పడడానికి కొరకు మనం నిర్లక్ష్యపాత్మను విడిచిపెట్టి ఏం చేయాలి తెలుసా? పరుగెట్టాల మాట కొరకు. ఆ మాటే అపవాది నుంచి ఏది ఆయన తప్పించగలిగింది. ఏమనలేదు, ఇంక పక్క వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి అంటుంది, నువ్వు దేవుని కుమారుడు కదా, ఎత్తైన పర్వతం ఎక్కి అక్కడి నుంచి దూకువయ్యా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు వచ్చి నీ పాదమునకు రాయి కూడా తగలకుండగా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారయ్యా అంటుంది అపవాది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి శోధించవలదని మరొక చోట రాయబడి ఉన్నది అన్నాడు. దేవుణ్ణి ఏం చేయకూడదు? శోధించకూడదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన శోధించబడ్డాడు, మనమెంత? అందుకని నిన్ను నన్ను కూడా శోధించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అపవాది సిద్ధంగా ఉన్నాడు. వాక్యం నెరవేరుతుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని ఏం చేస్తున్నాడు తెలుసా? వెతుకుచు ఎవరు దొరుకుతారని అంట. ప్రతి మూల, ప్రతి సందు, ప్రతి అరుగు, ప్రతి మెట్ట ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడట. దొరుకుదామా? అడిగి తప్పించబడదామా? ఏమండి, ఏం చేయబడాలా? ఇప్పుడు అపవాదికి మనం దొరికిపోదామా? తప్పించబడదామా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? తప్పించబడదామా? దొరికిపోదామా? ఏం మాట్లాడతలేదండి? నన్ను ఎవడండి అట్టుకునేవాడు అనుకుంటున్నారు మీరు? నన్ను ఎవడండి శోధించేవాడు అని అనుకుంటున్నారా? యేసు ప్రభునే ఏం చేశాడు సైతాను? మరి నీ భక్తి నా భక్తి ఎంత? తాటాకు తురుమనగానే తట్ట సంక పెట్టే రకం మనం ఎదిరించగలమా? ప్రభు చెప్తున్నాడు, ఇది సుదేశస్తుడని
యూదుడని భేదం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా శోధించడానికి ఎవరో తెలుసా? అపవాదురని. కానీ మనం చేయవలసిన పని చేస్తే వాడినంట ఆమడ దూరం. ఇంకోటి అన్నాడు, తూర్పుకి పడమటుకు ఎంత దూరమో అంత దూరము నా దేవుడు తరిమి వేయడానికంట శక్తి కలిగిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం చేయాలి ఇప్పుడు? వాడు తరమబడాలంటే అపవాది మనల్ని శోధించకుండగా, అపవాది మన ఇంటి సొరబడకుండగా, మన సందులో తిరగకుండగా, మనల్ని కృంగజేయడానికి చూడకుండగా, వాడు మన ఇంటి ధర్మానికి రాకుండగా పారిపోవాలంటే ఏముండాలా? ఏముండాలి చెప్పండి? రచ్చరేఖ, తాకీద, మెల్లోన, మొలక, నడుంక, జబ్బక, ఎక్కడ ఏముండాలా? ఉండాలా? ఏమి అక్కర్లేదు. నా ప్రభు అన్ని నామముల కన్నా పైనామము గల దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. యేసు నామములో పో అంటే, యేసు నామములో మమ్మల్ని విడిచి పోమంటే, యేసు నామములో నీ ఊరిలో నుంచి, మా ఇంటి నుంచి, మా దేశాన్ని నుంచి, మా ప్రాంతము నుంచి యేసు నామములో పో అని అనగానే అదంట తూర్పుకి ఎంత దూరమో పడమటకు తూర్పు ఎంత దూరమో అంత దూరం అంట ఏమైపోయిందంట? పారిపోగలిగేటువంటి శక్తి కలిగినది యేసు నామము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మన ఇంట్లో? ఏం కావాలి చెప్పండి అమ్మా? తాకీదా? ఇంటి ముందు మంచి గుమ్మడికాయ ఎర్రగా గొడ్లో కడతారదా? కొన్ని ఇంట్లోకి కాడ కనబడతాయి. నాకు చూసినప్పుడు ఏంటి అనుకుంటాను నేను, అవి కావాలా? ఏం కావాలి? భద్రత మనకి. ఎవరి కృప కావాలా? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ప్రభు ఒక మంచి మాట చెప్పారు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏమండి ఏం చేయమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా? మెలకువగా ఉండి ఏం చేయండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోతే, మెలకువని లేకపోతే, మోకాళ్ళ అనుభవం లేకపోతే, కన్నీటి అనుభవం లేకపోతే, ప్రభు దగ్గర గోజాడనంటే అనుభవం లేకపోతే, ప్రభువా నన్ను కనికరించి కాపాడు నా కుటుంబాన్ని ప్రభుని అడిగేటువంటి స్వభావము ఆ మనస్సు నీకు లేకపోతే ఎవరు వచ్చి కూర్చుంటారు మన ఇంట్లో? ఎవరు వచ్చి కూర్చుంటారు? సంజ ఎవరు వచ్చి కూర్చుంటారు? ఒకసారి మా ఇంటికాడ దెయ్యం పట్టుకుందని ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను. మా అమ్మ వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ప్రార్థన ముగించి వెళ్ళేటప్పటికి చర్చిలో ఉన్నారు. అయ్యగారు వస్తున్నారులే, నీ పని అయిపోయింది అంటే, అయ్యగారు బండిసే ఆయన సార్లు ఎక్కిద్దాం అనుకున్నాను నేను అంటుంది. ఏం చేద్దాం అనుకుందట? కానీ అయ్యగారు పాట పాడుకుంటూ వస్తున్నారు, మనసులో ప్రభుని శుతిస్తూ వస్తున్నారు. ఆ బండి దాకా వెళ్ళటానికి నాకు అవకాశం కుదరట్లేదు అంటుంది. ఏమన్నాళ్ళు ఇప్పుడు? అందుకని మంచి దగ్గరికి వచ్చావా? అయితే ఇప్పుడు అర్జెంటుగా యేసు నామములో నువ్వేమైపోవాలి తెలుసా? ఏమని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి రాత్రి. ఏమంటావు? బాబోయ్ నేనున్న బాబోయ్ వెళ్ళిపోతాను, నేను ఎప్పుడు ఇంక రాను బాబోయ్. మరి నా బండి ఎక్కుతావా? నేను అసలు నీ జోలికి రాను బాబోయ్, నాకు ఆ శక్తి సరిపోవట్లేదు, నేను రాను బాబోయ్ నీ జోలికి అను. కనుక నిన్ను నన్ను మనందరినీ శోధించగలిగేది ఏంటో తెలుసా? అపవాది శోధిస్తుంది. ఎప్పుడు దొరుకుతామని చూస్తుంది. విరోధి అంటే మన బంధువు కాదు, స్నేహితుడు కాదు, మనకెవరో తెలుసా? విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునని ఏం చేస్తున్నాడంట? గర్జించు. కాబట్టి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరు ఏం చేయాలి? మాకు ఏ భయం లేదంటే రక్షరేఖ ఉందన్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నేను అమాయకుని కానీ ఎవరైనా ఉందని చెప్తారా? అప్పుడప్పుడు వాళ్ళే దొరికేస్తూ ఉంటారు. జబ్బను ఉంటుంది, మెల్ల ఉంటుంది, వాళ్ళు చెప్పక్కర్లేదు, మనకే తెలిసిపోతారు ఎవరి దగ్గర ఉందో. ఆవిడ దయచేసి అవి మనల్ని రక్షించు. మనల్ని రక్షించేది ఏంటో తెలుసా? ఈ కడవర దినాల్లో మెలకు కలిగిన ప్రార్థన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏముండాలా? మెలకు కలిగిన ప్రార్థన ఉండాలి. ఉందా మీ ఇంట్లో ప్రార్థన? నేను ముగిస్తున్నాను. చాలా అంశాలు చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు. ఆఖరి నిమిషంలోకి అయినా నేను వెళ్ళాలి, తప్పదు. ఆయన మళ్ళీ బాధపడతాను.
ఒకసారి ఆలోచన చేద్దాం. ఉందా మన ఇంట్లో ప్రార్థన? ఉందా? మాకే శోధన లేదండి, హ్యాపీ కనుక మేము ప్రార్థన చేయలేకపోతున్నాం అంటారా? వచ్చిన తర్వాత నేను ఇల్లు కాలిపోతుంటే ఓ దిక్కుని ఓ కార్టూన్ చూశాను. ఏంటంటే నువ్వు తవ్వుతున్నారు. ఓ పక్కన ఏమైపోతుంది, ఇల్లు కాలిపోతుంటే ఏం తవ్వుతున్నారు? నుయ్యి తవ్వటం ఎప్పుడు? నూతులో నీళ్లు తోడి ఆ ఇంటిని ఆర్పడం ఎప్పుడు? అంటే దోమ పట్టిన చేనికి విప్పిని కొట్టండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు అన్నమాట. అది కానీ వచ్చిన తర్వాత కాదు, ముందు కొట్టండి అనడానికి సామెత ఏంటి తెలుసా? ఇల్లు అంటికి పోతూ ఉంటుంది, వీళ్ళు ఏం తవ్వుతారు? నువ్వు తవ్వుతారు. అస్సలు ఇల్లు అంటికిపోయి మొత్తం అంతా ఆరిపోయినా కూడా నువ్వు తవ్వటం అవుతుందా? అందుకని చేతులు గాలాక కొంతమంది ఏం పట్టుకున్నారంటారు? ఆకులు పట్టుకుంటారట. ఇబ్బంది వచ్చేసిన తర్వాత, ప్రభువా నన్ను శోధించబడుతున్నాను, దయచేసి రక్షించు తండ్రి అని అడుగుతారట. బలహీనుడైపోయినప్పుడు ప్రభువా నన్ను బలపరచు ప్రభువా అని అడుగుతారట. బాగా ఉన్నప్పుడంట హ్యాపీ, ఎవరితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. నాయనా అన్నీ బాగున్నాయి, తప్పకుండా నేను వస్తాను నీ దగ్గరికి. ఎప్పుడో తెలుసా? నాకు ఏది బాగలేనప్పుడో, నా ఇంట్లో ఏమి లోటు వచ్చినప్పుడో, నా బిడ్డలకి ఎప్పుడైనా అసమాధానం వచ్చినప్పుడో తప్పకుండా వస్తాను నాయన. నేను కాదని ఏం చేయలేను, వస్తాను తప్పకుండా. కానీ ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా, అంతా బాగుంది కదా, సాఫీగా సాగిపోతుంది నాయన, అందుకని వస్తాను నాయన అన్నట్టుగా మన జీవితాలు ఉంటే తప్పించబడలేం. కాబట్టి రాకడ అతి సమీపము, రాకడ అతి సమీపం. కేంద్రంలో ఏది రాకూడదు అనుకుని క్రైస్తవులు, దేశంలో క్రైస్తవులు అందరూ కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశారో మళ్ళా అదే వచ్చి కూర్చుంది. ప్రతి త్వరలో ఆదివారం చేసి శుక్రవారం పెడతానంటున్నాడు మోడీ గారు. ఆదివారం ఆరాధన జరగడానికి లేకుండా హ్యాపీగా ఉంటుందా? ప్రారంభించు. నిజమైన క్రైస్తవునికి ఏముంటాయి తెలుసా? రాబోయే కాలంలో శ్రమలు ఉంటాయి. అక్కడికి చాలా పోరాటం జరిగింది, కానీ దగ్గరికి రాగలిగారు, కానీ అది రీచ్ అవ్వలేకపోయాం. కాబట్టి ఎక్కడైతే మణిపూర్లో చంపబడ్డారో, కాల్చేయబడ్డారో ఆ ప్రాంతంలోనే బీజేపీ నెగ్గింది. ఏమైపోయింది చూడండి. ఎక్కడైతే కనుక దయచేసి నేను చెప్తున్నాను, నిజమైన క్రైస్తవునికి ఆల్రెడీ ఏం బయలుదేరుతాయి. కాబట్టి ఉత్తుత్తోళ్ళకి ఏముండవు. ఉత్తుత్తోళ్ళు అంటే ఎవరంటే అన్నిటికీ ఉంటారు వీళ్ళు. అన్నీ వీళ్ళు సొంతమే. లోకంలో అందరి ఆశలు అన్నీ వీళ్ళు సొంతమే. వాళ్ళకి లోకం ఏమీ చేయదాలను. కానీ దేవుని కొరకు నిలబడతాలనుకున్న వాళ్ళని శోధకుడు ఏం చేస్తాడో తెలుసా? శోధిస్తాడు. అయితే దేవుడు మనల్ని సిగ్గుపరచనిచ్చేవాడు కాదు, మనల్ని ఇడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటున్నాడు, నీవు రక్షించబడాలంటే నువ్వు మెలకు కలిగి ఏం చేయాలంటున్నాడు? నువ్వు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా శాసనాలను ఏం చేయగలడు? శద్రకు మేషకంటే వాళ్ళని అగ్ని నుండి రక్షించాడా, అగ్నిలో నుండి రక్షించాడా? చెప్పాలా? ఎక్కడి నుంచి? అగ్ని నుండి కాదు. ఎక్కడి నుంచి? అగ్నిలో నుండి. అది దేవుని శక్తి, అది దేవుని పవర్. పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకొస్తే, విడిపించి మన సంఘం అంతా ప్రార్థన చేస్తే దేవుడు చేసింది ఏంటి తెలుసా? ఇక్కడికి దూతను పంపాడు, అక్కడ పేతురు గారిని చెరసాలలో వేసిన ఏ రోజుని చంపేశాడు దేవుడు. మూలాన్ని, ఎక్కడ మూలం ఉందో ఆ మూలాన్ని కొట్టగలిగేవాడు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన. సంఘమంతా పేతురుగా ఇడిపించని ప్రార్థన చేశారు, కానీ పేతురు గారిని చెరసాలలో వేసిన ఏ రోజును శిక్షించని ఎక్కడా ప్రార్థన చేయలేదు. కానీ ఏ రోజు అక్కడ చంపబడ్డాడు ఊరికే. మనిషి బాగా ఉన్నవాడికి తెల్లారేటప్పుడు పురుగులు వచ్చి చచ్చిపోయాడు.
అదెవరి శక్తి? అదెవరు ప్రభావం? దేవుని ప్రభావం. కనుక అన్నిటికీ మూలం, ఆధారం ఏంటో తెలుసా? ప్రార్థన. ఏంటది? ఏం చేద్దాం? నిర్లక్ష్యం చేస్తారా? ఈ రాత్రి నుంచి నేను చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. ఎందుకో తెలుసా? మీరు ఏదైనా శోధించబడితే మళ్ళా మరింకా ఎక్కువ శ్రమ నాకే. మీ కొరకు మరీ ఎక్కువగా ఏం చేయాలా? ప్రార్థన చేయాల. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఇంట్లో ప్రతిరోజు, ప్రతి ఇంట్లో మీరు కొంచెంసేపు ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీ రక్షణ కొరకు, మీ కుటుంబ క్షేమము కొరకు, మీ బిడ్డల రక్షణ కొరకు, మీకు దీవెన కొరకు, మీరు ఆశీర్వాదం కొరకు మీరు ఏం చేయండి తెలుసా? మెలకు కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించండి. ఏదో అలా చెప్తారు అనుకోని మాత్రం మీరు నిర్లక్ష్యం చేసే తర్వాత మీ ఇష్టం. నన్ను చెప్పమన్నాడు దేవుడు, చెప్తున్నాను ఈ రాత్రి. నేను ప్రతి ఒక్కరిని రక్షిస్తానని చెప్పిన దేవుడు, విడిచిపెట్టిన ఎవరిని. కానీ వాళ్ళ ఇంట్లో ఏముండాలా? ప్రార్థన ఉండాలా. చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ అందరి ఇంట్లో మరణదోత వెళ్ళిందా? ఏమన్నా ఎవరింట్లో కానీ మరణదోత వెళ్ళిందా? ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు దారపు ఆ కమ్ములకు బలి రక్తాన్ని ఏం చేశారు? శిలువ గుర్తుగా రక్తాన్ని, ఎరుపు రక్తాన్ని రాసుకున్నారు. చెప్పబట్టదు ముందుగా, ఒరే మీరు గొర్రె తెచ్చుకోండి, దాన్ని వధించండి, దాని రక్తాన్ని ద్వార బంధాలకు ఏం చేయండి, మీరు పూస్తే మీ ఇంటికి ఏం రాదన్నాడు. పూయకపోతే ఏం చేద్దాం, వచ్చేద్దంటవా అని ఎవడాన్ని మానాడా? అందరింటికి ఏముంది? కానీ ఐగుప్తుల గుమ్మాలకే రక్తపు మరకలు ఉన్నాయా? వాళ్ళకి తెలుసా? తెలియదు. ఇప్పుడు మరణదూత ఇదంట వెళ్ళి, ఇదే త్రోవంట వెళ్ళి, ఈ పక్కకి వెళ్ళకుండా ఈ పక్క ఉన్నటువంటి కుటుంబాలన్నిటిలో రాజుగారు మొదలుకొని దాసి ఇంట్లో వరకు జ్యేష్ఠులందరినీ ఏం చేసింది తెలుసా? మరణదూత తెల్లారేటప్పుడు సంచేసింది. పశువుల్లో పిల్లల జ్యేష్ఠులైన వారిని చంపేసింది. తెల్లారేటప్పుడు గోల, వీళ్ళకి హ్యాపీ. వీళ్ళ ఇంట్లో ఏం లేదు. ఎందుకని అంటారు చెప్పండి? ఎందుకు మరణదూత రాలేదంటే వాళ్ళు ఎవరి మాటకు లోబడ్డారు? ఈరోజు నువ్వు దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు లోబడి విధేయుడు అయి నీవున్న స్థలంలో, నీ ఇంటిలో మోకారించి ప్రభు సన్నిధిలో మనసిప్పి నువ్వు ప్రార్థించగలిగితే రాబోయే ఉగ్రత నుంచి నువ్వేం చేయబడతావు తెలుసా? తప్పించబడతావు. లేకపోతే నీ ఇష్టం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించుగాక. మీ అందరికీ వందనాలు. దయచేసి ఎవరి స్థలాల వాళ్ళు త్వరగా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత గడిచిన కాలం అంతయు కాపాడావు దేవా. ఈ రాత్రి నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నిర్లక్ష్యపాత్మ మా ఊరిలో నుండి, మా సంఘంలో నుండి, మా కుటుంబాల్లో నుంచి ఈ రాత్రి మీరు దూరపరచుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అంధకార క్రియలు, దురాత్మ శక్తుల యొక్క సమూహం యేసు నామములో పారగొట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నా. ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో అపవాది ఎవరిని మిరింగుదనా అని గర్జించే సింహం వల్లే తిరుగులాడుతూ ఉండగా వాడు బారి నుంచి మేమందరము తప్పించబడుదుముగాక. నీ కృపతో మేమంతా నింపబడుదుముగాక. నీ సన్నిధి కాంచి మా అందరకు తోడుగా ఉండునుగాక. శోధించే ప్రతి అంధకార శక్తులు యేసు నామములు ఇప్పుడే లయపరచబడునుగాక. దుష్టుడు దవడ ఎముక విరగొట్టబడునుగాక. వాడి పన్నాగములన్నీ యేసు నామములో లయపరచబడునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీ కృప లేనిదేమీ లేదు ప్రభువా. ఈ దుర్దినాల్లో, అపాయకరమైన కాలంలో మీరు మమ్మలను ప్రేమించి ఆ శోధనలో మేము ప్రవేశించకుండా, ఆ శోధనకు మేము గురి కాకుండా ఉండనట్లుగా మీరు చెప్పిన విలువైన మాటకై వందనాలు. ఇదిగో గ్రీసు దేశస్తుడని కానీ, యూదుడని కానీ భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి
తానుకు ప్రార్థన చేయవారందరినీ రక్షించుటకును వారికి కృప చూపుటకును సమర్థుడై ఉన్నాడని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. మమ్మల్ని తప్పించి రక్షించుటకు నువ్వు సమర్థుడవు తండ్రి. అయ్యా, ఆ రోజు శద్రకు మేషకు అబేద్నెగోనటువంటి వాళ్ళు చెప్పారు, మేము సేవించుతున్నటువంటి దేవుడు ఈ ఏడిమి కలిగిన అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడన్నావు తండ్రి. నిజమే, ఎదురయ్యే ప్రతి శోధన కీడు నుంచి మమ్మల్ని తప్పించడానికి నువ్వు సమర్థుడవు తండ్రి. నీ యందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఎక్కడ మేము కృంగిపోయామో, ఎక్కడ సోమరులు అయిపోయామో, ఎక్కడ నిద్రమత్తు మమ్మల్ని ఆవరించిందో, ఎక్కడ మేము నాయన నీకు నిర్లక్ష్యమైపోయామో అక్కడి నుంచి పురుకొల్పబడి లేపబడ్డానికి కృప దయచేయండి. ఈ రాత్రి విని వెళ్ళిపోవటం కాదు ప్రభువా, ఈ రాత్రి వాక్యం విని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు ప్రభువా, ఏదో విన్నాములే అనుకుంటే కాదు ప్రభువా. రాబోయే ఉగ్రత నుంచి ప్రతి కుటుంబము తప్పించబడాలా, ప్రతి కుటుంబము విడిపించబడాలా, ప్రతి కుటుంబము నీ కృపలో కాపాడబడాలి ప్రభువా. నీ కంచి ప్రతి కుటుంబం చుట్టూ వేయండి. ప్రతి ఇంటిలో ప్రార్థన ధూపం, ప్రతి ఇంటిలో ప్రార్థన దివిటి ఈ రాత్రి నుంచే వెలిగించబడడానికి కృప అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి, సహాయం చేయండి. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు పేరు పేరు వర్షప్పుడు మీరు దీవించి ఆశీర్వదించమని, ఎందరైతే రాలేకపోయారో ఈ నెలలో మరొక నెలలో వారు మేము కలిసి నేను ఆరాధించే తరుణం ఇవ్వండి. ఇంకో బలహీనుడిగా హాస్పిటల్ ఉన్న మరి ఆ మల్లుడి గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే పార్వతిని ముట్టండి, ధైర్యపరచండి, ఆపరేషన్ విషయంలో మేలు చేయండి. ఈ రాత్రి ప్రయాణం వెళ్ళినటువంటి బంగారమ్మను, శాంతి కుమార్ని క్షేమంగా తీసుకువెళ్ళండి. వారి ప్రయాణంలో తోడుండండి. విడిచి వెళ్ళిన కుటుంబాలు దీవించండి. మరి ముఖ్యంగా ఈ రాత్రి విజయ్ వివాహమై మొట్టమొదటిగా తన భార్యను తీసుకుని మందిరంలోకి వచ్చిన సందర్భంగా చక్కని పలహారం తీసుకొచ్చాడు. ఆయన ఎంత కట్ చేశాడో మీకు తెలుసు. రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వండి. ఆ నూతన దంపతులను ప్రభా నీ కృపలో, నీ దయలో అన్ని విషయాల్లో మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తున్నాను, బలపరచండి. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. ప్రతి ఒక్కరి అవసరతలో మేలు చేయండి. నిరాకరణ ఆలస్యమైతే నాయన ఈరోజు రాలేకపోయిన వారు మేమందరము కలిసి నేను స్తుతించే భాగ్యం ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు అధికార గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మకను సహవాసము, సమాధానం మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద నిత్యము నిలుచును గాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఎలిగనంత నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.